పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ప్రతి ఏడాది పంట పొలాలు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారానికి ఆలోచన చేస్తామన్నారు. నీట మునిగిన పంట నష్టం అంచనాలను తయారు చేసి త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముంపుకు గురైన పంట పొలాల రైతులు తక్కువ కాలపరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని సూచించారు. రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విలేజెస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు జంగారెడ్డిగూడెము ఆ ఏరియా అసలు ఆనవాళ్ళు కూడా కనపడుతుంది. సార్ ఏ వెరైటీ అయినా మనకి 4 days వరకు అయితే తట్టుకుంటుంది సార్. మోర్ దాన్ 4 days అయిందంటే ఇంకా రికవరీకి స్కోప్ తగ్గిపోతుంది. మెయిన్ 40 days మొత్తం ఇవన్నీ కూడా 40 days వచ్చింది. ఈ విలేజ్లు అన్నీ కూడా ఇక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఇక్కడ స్వర్ణ శివ మరి ఇప్పుడు PR 126 వెళ్తారా? ఒక్క CCRC కాకపోతే ఎర్లీగా వేయరా? అదే ఎర్లీ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముందుగా ఫండ్స్ ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆ బ్రీచెస్ వచ్చేటట్టు అలాగే స్ట్రెంగ్తన్ చేసేటట్టు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులు ఏమీ లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు. పండించిన ప్యాడీ వెరైటీ MSP కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది BCP నార్మ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం బట్ ఏదో ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు. అప్పటికి సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి నేను అనుకోవడం ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనమే కల్పించాం. సో ఇవి సింపుల్ ఇష్యూస్, దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ రైతులకి ఈసారి సహాయం చేయడం అనేది జరుగుతుంది.